వా ఏందిరా ఇది? మొత్తం దీంట్లో 24 స్లైసెస్ ఉంటాయంట మామ. 6 ఫ్లేవర్స్ ఉంటాయి. చేయి లాంటివి ఇంకో 4-5 పెట్టవచ్చు అనమాట. అంత పెద్దది అనమాట మొత్తం పిజ్జా. కార్న్ ప్లస్ చికెన్ చిన్న చిన్న పీసెస్ చేసేస్తున్నారు. ఇది నా ఫేవరెట్ బయట ఉండబోతుంది మామ. ఫుల్ చిల్లీ ఫ్లేక్స్ ఓరిగానో రెండే వేసాయి అనమాట. చూద్దాం ఇది ఎట్టుంటుందా. బా 1000 రూపాయలు ఇది. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రజెంట్ అయితే తిరుచిలో ఉన్నాం మామ. సో ఇందాకే వచ్చామన్నమాట. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అయింది మేము తిరుచికి వచ్చి. సో లాస్ట్ వీడియోలో చూశారు కదా, జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ లో అయితే జర్నీ చేసి వచ్చామన్నమాట. ఒకవేళ ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో అయ్యాక ఆ వీడియో చూసేయండి. సో ఈ రోజు టాపిక్ అయితే మీకు నా తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మామ. డామినోస్ లో ఎప్పటి నుంచో తిందాం అనుకుంటున్న పిజ్జా అయితే ఈ రోజు ఆర్డర్ పెట్టుకోబోతున్నాం అనమాట. కూడా చిన్న చిత్క పిజ్జా కాదు మామ, 9-in-1 పిజ్జా అని వస్తుంది. పెద్ద పిజ్జా మా ఇద్దరికైతే చాలా ఎక్కువ అయిపోద్ది అనమాట. సో చూద్దాం మామ టేస్ట్ ఎలా ఉంది. మీరు ఒకవేళ ఫ్యూచర్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే క్లారిటీ అయితే మీకు ఈ వీడియోలో ఇచ్చేస్తాను. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే జొమాటో ఓపెన్ చేద్దాం. జొమాటోలో డామినోస్ లో స్టార్టింగ్ లోనే వచ్చేస్తుంది అనుకుంటా నాకు తెలిసి. బిగ్ 6-in-1 పిజ్జా, నాన్ వెజ్, పెప్పర్ బైబిక్యూ చికెన్ సాసేజ్, చికెన్ ఫీస్టా, చికెన్ డామినేటర్, మార్గరిటా, చికెన్ గోల్డెన్ డిలైట్. మొత్తం 6 రకాలు వస్తున్నాయి అనమాట దీంట్లో. ఇదైతే యాడ్ చేద్దాం. సో ఓవరాల్గా కాస్ట్ వచ్చి మామ 1050 రూపాయలు అవుతుంది అనమాట. సో ఇది ఆర్డర్ పెడదాం ఫస్ట్ అయితే. సో ఆర్డర్ ప్లేస్ అయిపోయింది మామ. కరెక్ట్గా 30 minutesలో వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళు డెలివరీ ఎట్లా చేస్తారో కూడా చూడాలన్నమాట. చాలా పెద్దదిగా ఉంటుంది పిజ్జా అయితే. నాకు తెలిసి సపరేట్గా పెట్టుకొని వస్తారేమో పెద్ద బాక్స్లో ఏమన్నా. సో చూద్దాం. చూడండి నిద్రపోతా ఉన్నాడు. నీ పని బాగుందిరా హరిబాబు. పడుకో వచ్చాక లేపుతా. సో ఆయన కాల్ చేస్తాడమ్మా. వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్. వెళ్ళి తీసుకుందాం. హలో అన్న, అంగదన్న నాకు కీలకదా వంద దగ్గర 2 minutes వచ్చేసి. అక్కడ ఉన్నాడు ఆయనే అనుకుంటా. అసలు ఆ సైజ్ చూడండి ఎంత పెద్దది ఉందో. లేదు థ్యాంక్స్. అటు ఇటు అయితే పడిపోయేటట్టుంది అనమాట. అంత పెద్ద ఉంది చూసారు అసలుకి. 6-in-1 పిజ్జా. చాలా వేడిగా ఉంది అనమాట మామ. కిందంతా కాలుతూ ఉంది అసలుకి. చాలా వేడిగా డెలివరీ చేశారు. వేడిగా ఉందిరా హరి. తినలేము, అన్ని తినలేము, కంప్లీట్ అయితే చేయలేము. లైట్ లేద్దాం ఫస్ట్. ఇది ఒకటే అనుకుంటున్నావు కదా. ఇవి చూడు ఎన్ని ఇచ్చారు వాళ్ళు. చిల్లీ ఫ్లేక్స్ అయితే 1 2 3 4 5. ఓరిగానో అయితే అసలు లెక్కే లేదనమాట. అన్ని ఇచ్చిందో చూడండి. మొత్తం దీంట్లో 24 స్లైసెస్ ఉంటాయంట మామ. 6 ఫ్లేవర్స్ ఉంటాయి. చెప్పాను కదా 6-in-1 పిజ్జా అని. సో చాలా పెద్దదైతే ఉండబోతుంది. నేనైతే నిజంగా వెయిట్ చేయలేకున్నాను. ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఆకలి ఎట్లా హరి? లైట్గా నాకు భయంకరంగా ఆకలి వస్తుందా. వా ఏందిరా ఇది? మొత్తం 24 స్లైసెస్ ఉంటాయంట మా దీంట్లో. ఇక్కడ వరకు ఒక ఫ్లేవర్. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6, మొత్తం 6 ఫ్లేవర్స్ అనమాట. అన్ని చికెనే. కాబట్టి దీని మీద చికెన్ కనిపించలేదురా నాకు. అదే దీని మీద చికెన్ ఉంది, దీని మీద కూడా చికెన్ ఉంది. ఇది చికెన్ ప్లస్ పాప్కార్న్ ఉంది. ఇది కార్న్, ఇది కూడా చికెనే, ఇది కూడా చికెనే. ఇది ఒకటి చికెన్ కనిపించట్లే. నా చేయి ఇట్లా పెడుతున్నా చూడండి. నా చేయి లాంటివి ఇంకో 4-5 పెట్టవచ్చు అనమాట. అంత పెద్దది అనమాట మొత్తం పిజ్జా. చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో అన్ని వేద్దాం ఫస్ట్ అయితే. ఎందుకంటే ఎక్కువసేపు పెడితే చల్లగైపోద్ది, అసలు తినేటప్పుడు బాగుండదు. ఒక్కొక్కటి ట్రై చేద్దాం. ఎట్లా ఉందో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఏం చికెన్ లేదు కదా మామ, ఇక్కడ కనిపించట్లేదు మనకి. సో అదే ట్రై చేద్దాం. ఇట్స్ కార్నర్ బిట్ వద్దు కానీ మధ్యలో కొంచెం ట్రై చేద్దాం. బాగుందిరా. ఒక 3-4 వీడియోస్ ముందు ఓవెన్ స్టోరీ వర్సెస్ డామినోస్ ఒక వీడియో చేశాను. సేమ్ అదే పిజ్జా అనమాట. ఇది కూడా బాగుంది. టేస్ట్ కొంచెం వేడిగా ఉంది, ఇంకా టేస్ట్ చాలా బాగుంది. మిడిల్ పార్ట్ బాగుంటుంది. అసలు ఏముండదు, బ్రెడ్ ఎక్కువ ఉండదు, తిన్నుగా ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. వేడిగానే బాగుంది తినాలి పిజ్జా అసలుకి. నెక్స్ట్ వచ్చి చికెన్ విత్ కార్న్ అనమాట. దీన్ని ఏమంటారు మనకు తెలియదు. దీనిపైన చీజ్ చూసారా ఎంత వైట్ గా బాగుండబోతుంది. ఇదైతే ఇది ట్రై చేద్దాం. చాలా తిన్నుగా ఉంది మామ అసలు కదా. మధ్యలో ఉండే పీసులు బాగున్నాయి అనమాట. బా చూడండి అసలుకి.
కార్న్ ప్లస్ చికెన్ చిన్న చిన్న పీసెస్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ చీజ్ చూసారా, వైట్ వైట్గా ఎంత బాగా వస్తుందో. చాలా సాఫ్ట్గా ఉందన్నమాట, అంటే గట్టిగానే లేదు, మెత్తగా ఉంది. ఇది చాలా బాగుంది దానికంటే. ఫస్ట్ దానికంటే ఇది సెకండ్, అది ఇంకా చాలా బాగుంది అన్నమాట. కరిగిపోతుంది సార్ నోట్లో పెట్టగానే. చీజ్ ఎక్కువ ఉంది, హైలైట్, చాలా బాగుంది. హైలైట్ ఉంది. సో నెక్స్ట్ ట్రై చేద్దాం మామ. చికెన్ బాగా తెలుస్తుంది అనమాట, దీంట్లో సాసేజ్ లాగా ఉంది, సాసేజ్ చికెన్ అనుకుంటా ఇది. है ना द नोट का सर्विसेज है वो मेरे लिए से आपको मेल शेयर करना होगा सर, ठीक है? హైలైట్, వేరే రావాలి టేస్ట్ అది నిజంగా. యూనిఫామ్ గా లేవు మామ చికెన్ స్ప్రెడ్ అయితే. ఇంకా చూడండి, చికెన్ అయితే కౌంట్ చేసేవచ్చు అనమాట, అంత సింపుల్ గా ఉంది. చాలా తక్కువ వేసారు చికెన్ క్వాంటిటీ అయితే. చికెన్ ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఫ్రైడ్ చికెన్ లాగా ఉంది. రిమైనింగ్ పెద్ద ఎక్కువ లేదనమాట. సేమ్ ఇదే పిజ్జా ఓపెన్ స్టోరీ కానీ చేసి ఇచ్చుంటే మామ చికెన్ ఖచ్చితంగా ఫుల్ వేసి ఇచ్చుండే వాళ్ళు. డామినోస్ వాళ్ళు కొంచెం తక్కువ చికెన్ వేస్తారనమాట. అది నాకు లాస్ట్ వీడియోస్ లో చూసినప్పుడు నాకు అర్థమైపోయింది. డామినోస్ వాళ్ళు చాలా తక్కువ చికెన్ వేస్తారు అండ్ రిమైనింగ్ వాళ్ళు బాగానే వేస్తారు అనమాట. అదొకటి ఒక డిఫెక్ట్ డామినోస్ లో. సో నెక్స్ట్ ట్రై చేద్దాం మామ ఇటు సైడ్ది ఇంకో ఫ్లేవర్. దీంట్లో బాగానే ఉందిరా హరి చీజ్. ఎక్కువ టమాటో కచ్చప్ప, టమాటో సాస్ వేసినట్టున్నారు, చాలా బాగానే ఉంది. వీడియో తీసే పనిలో పడి మనం ఫుడ్ చల్లగా అయిపోద్ది కదా. అంతేదా, ఫస్ట్ బయట ఎంత బాగుంది కదా, చాలా బాగుంది వేడిగా. నేను కొంచెం చల్లబడిపోయాయి అనమాట. ఇప్పుడు రెండు మిక్స్ ఉన్నాయి కదా దీంట్లో, ఈ వెనకాలది ముందది రెండు మిక్స్ ఉన్నాయి అనమాట. 3 మిక్స్ అయినాయి చెప్పాలంటే. 3 ఇక్కడ చూడు చీజ్ మిక్స్ అయింది, ఇక్కడ కింద రెడ్ మిక్స్ అయింది, అవును, ఇక్కడ చేప అయింది. ఇది టమాటా కెచప్, ఇది ఇటు సైడ్ టమాటా బాగుంటుంది, చాలా అయిపోయింది అంతే. నేను ఎందుకు పిజ్జాలో సాస్ లేదు మా ఇస్తారు కదా, కెచప్ కదా, ఎందుకు ఎట్లా ఎవరు అనుకుంటా మా ఓరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేస్తారు. సాస్ ప్యాకెట్లో ఇస్తారు మనం సపరేట్ గా పెట్టుకోవాలేమో. సాస్ ఉంటే భయంగా తినవచ్చు కదా, ఈజీగా అయిపోద్ది. ఇప్పుడే ఇది అబ్బా చూద్దాం అంటే పెట్టంతరా, అయిపోద్దని చూద్దామా? అవ్వదని నా పెట్టు చూద్దాం. ఇంకా ఇంత మిగిలింది మామ. ఇక్కడ ఒక పీస్, ఇక్కడ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయి. ఇంకా ఈ పీస్ ఒకటి ఒకటి తింటావు, ఇది టేస్ట్ చేస్తాం అంతే. ఇంకా అలా వైద్యుల్లో ట్రై చేద్దాం ఫినిష్ చేయడానికి. అయితే అంటే లేదంటే నైట్కి పెట్టుకుందాం అంతే కదా. కాకపోతే అప్పుడు చల్లగా ఉండే పిజ్జా తినాలన్నమాట అంతే. సో నెక్స్ట్ ఇది నాకు మంచి మిడిల్ పార్ట్ వచ్చింది అనమాట. చూడండి, 2 మిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇటు ఉండే టమాటా కెచప్ ఫ్లేవర్ అండ్ ఈ చికెన్ ఉండే ఫ్లేవర్ ఒకటి మిక్స్ అయింది అనమాట. సో చూద్దాం ఇది ఎట్లా ఉందో. సో చేతికి రావట్లేదు మామ, ఇదే ఇట్లా బెండ్ చేసి తీసుకోవాల్సి వచ్చింది. ఇది నా ఫేవరెట్ బయట ఉండబోతుంది మామ. ఫుల్ చిల్లీ ఫ్లేక్స్ ఓరిగానో 2 వేసాయి అనమాట. చూద్దాం ఇది ఎట్లా. బా బాగుంది, చాలా బాగుంది. చికెన్ క్వాంటిటీ చాలా తక్కువ అనమాట, అదొకటి ఒక మైనస్ పాయింట్. సో దీంట్లో ఆనియన్స్ ఉన్నాయి, క్యాప్సికమ్ ఉంది అండ్ ఆల్సో 2 రకాల చికెన్ ఉంది అనమాట. ఈ వైట్ కనిపిస్తుందా అది చికెనే అండ్ ఆల్సో రెడ్ కనిపించేది కూడా చికెనే అనమాట. సో ఇది ట్రై చేద్దాం. చిన్న పీస్ ఉంది అసలుకి, ఒకసారి నోట్లో వెళ్ళిపోద్ది హరి, ఇది వెళ్ళిపోద్ది, నాకైతే వెళ్ళిపోద్ది. కొంచెం మిగిలిపోయింది. ఇచ్చిన 3 లైన్స్ పిజ్జాలో 2 లైన్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసామా. ఇక్కడ మాత్రం ఒక 2 మిగిలి ఉన్నాయి కార్నర్ పీసులు. ఇక్కడ ఇంకా లాస్ట్ ఒక లైన్ మీకు పెండింగ్ అనమాట. అది కూడా అయిపోతే తినేసినట్టే. ఇది చూడండి, లాస్ట్ లో చీజ్ అంతా ఇక్కడ వేస్తున్నారు, అంత మెత్తగా ఉందన్నమాట. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ మామ, కరెక్ట్ స్క్వేర్ షేప్ లో చూసారా. కరెక్ట్ పిజ్జా ఎట్లా ఉండదు అట్లా ఉంది అసలుకి. పిజ్జా రెక్టాంగిల్ ఎందుకుంటారా, కోన్ షేప్ లో ఉంటుంది కదా. వాడు ఇచ్చింది రెక్టాంగిల్ కదా మామ. ఇక్కడ ఇచ్చాడు మామూలుగా ఉండాల్సింది, మామూలుగా రౌండ్ గా ఉంటుందిలే. అది ఇప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకుంటాడరా. బా ఇవన్నీ కంప్లీట్ చేస్తాడు. సరి 3 మామ. నూరునే ఒకటి నేను తినలేను మామ, నా పని అయిపోయింది. బాగా అయిపోయింది, అయిపోతా నా నిండే అయిపోద్ది. అది సరే కానీ తినేద్దాం అంటే. ఇద్దరికైతే కష్టంగా మామ అసలుకి. అందులో చల్లగా అయిపోయింది కదా పిజ్జా, దిగట్లేదు అనమాట. సో ట్రై చేద్దాం, ఫినిష్ చేసేద్దాం. నైట్కి ఏం తినబల్లా ఇంకా, అంతే కదా. ఇంకేంది నైట్కి ఏం బల్లా ఇంకా.
క్విట్ హరి ఐ క్విట్ మా అయిపోయింది నా పని. కనీసం ఒక 100 రూపాయలు చికెన్ కూడా వేసినట్లేదు కదా, 100 కూడా వేసి ఉంటారా, అర కేజీ అని ఉండదు. అదే 1000 రూపాయలు ఇది వెయ్యా పిజ్జా. షాక్. 7 రూపాయలా? 1000 నువ్వు వినింది నిజమే. షాక్ అయిపోయింది అనమాట 1000 రూపాయలు పిజ్జా అని చెప్పగానే. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసామావా. ఇక్కడ ఒక పీస్ కొంచెం మిగిలి ఉంది, ఇదేదో ఒక 2 పీసులు మిగిలిన ప్లెయిన్ అది వితౌట్ చికెన్. దీంట్లో కొంచెం మిగిలింది అంతే, కార్నర్ బిట్లు మాత్రమే మిగిలి ఉన్నారు హరి. మిడిల్ అంతా తినేసాము, సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాంలే ఆల్మోస్ట్ అయిపోయిందా. సో నువ్వేమంటావు, రికమెండ్ చేస్తావో చేయవు మన వాళ్ళకి? బానే ఉంది కానీ కాస్ట్ ఎక్కువ, చికెన్ తక్కువ కానీ ట్రై చేయాలా అంతే, చేయాల్సిన ఐటమ్. మేమైతే ఇద్దరం తిన్నాం కాబట్టి ఎక్కువ అయిపోయి ఎగుడు వచ్చేసింది అనమాట. ఏం చెప్పాలంటే కనీసం ఒక 3 మెంబర్స్ కానీ ఉంటే ఈజీ కంప్లీట్ చేసేవచ్చు ఈజీగా. మాకైతే వీడియో తీస్తూ కొంచెం లేట్ అయిపోయింది అనమాట, మీకైతే వేడివేడికి తినేస్తారు. నేను ఇంకోటి రికమెండ్ చేసేది ఏంటంటే డైరెక్ట్ గా డామినోస్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుని తినండి, ఒక 3-4, అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అనమాట. డెలివరీలో కొంచెం ఏమంటారు లేట్ అయిపోద్ది, చల్లగా అయిపోయింది. అప్పుడు కూడా వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తారు వేడిగానే డెలివరీ చేయడానికి. చెప్పాను కదా, పట్టుకొని వస్తున్నప్పుడే చాలా వేడిగా ఉండింది అనమాట. సో అవునా కదా? అవును, చాలా ఫస్ట్ 2 పీసులు కానీ చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది ఫస్ట్ 2 పీసులు, తర్వాత ఇంకా చల్లగా అయ్యే కొద్దీ టేస్ట్ కూడా కొంచెం తగ్గుతూ వచ్చింది అనమాట. సో కాస్ట్ విషయానికి వస్తే చూసారు కదా మా, ఇది మొత్తం 6-in-1 పిజ్జా, 6 ఫ్లేవర్స్, టోటల్ 24 బైట్స్ వస్తుంది దీంట్లో. అదైతే మనకి 1050 రూపీస్ పడింది. అదే వెజ్ లో కూడా ఉంది, అది మాత్రం 800 రూపీస్ అనమాట. వెజ్ కి నాన్ వెజ్ కి జస్ట్ ఒక 100 రూపీస్ మాత్రమే తేడా, పెద్ద ఎక్కువ తేడా లేదు. సో ఇప్పటికే టైం వచ్చి 3 అవుతుంది, ఫుల్ తినేసాం కదా, లైట్ నిద్ర వస్తుంది అనమాట. కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అలా బయటికి వెళ్ళేటప్పుడు వీడియో కంటిన్యూ చేస్తారు, ఓకేనా? చలో. ఇప్పుడు టైం వచ్చి నైట్ 8:30 వస్తుంది అనమాట. బయట వచ్చి ఒకటే గలప, ఏదో ఫెస్టివల్ జరుగుతుందో తెలియదు. ఫస్ట్ అయితే ఆడికి చూద్దాం ఏం జరుగుతుందని. సౌండ్ వినిపిస్తున్నాయి కదా బ్యాక్గ్రౌండ్ లో, కపాసులు పేరుస్తున్నారు, మంచి తప్పెట్లు ఉన్నాయి అనమాట. ఇక్కడి నుంచి కనిపిస్తుందా? ఇక్కడ నుంచి చూపిస్తుంది చూడండి, ఊరేగింపు ఉన్నట్టుంది బామ కదా. డాన్స్ చేద్దాం పోయా, పెట్టారా ఇలా పెట్టేసాడు. అయిపోయింది. సో మా అలా జరిగింది అనమాట. ఈ రోజు చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో రేపైతే సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఫుల్ వర్క్ ఉండబోతుంది. సో రేపటి సంగతి ఏంటంటే రేపటి వీడియోలో చూద్దాం. ఈ రోజు వీడియోకి అయితే ఏంటంటే, సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటాం మళ్ళీ, బై.